హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి ఈ పులుసుతో. అంత టేస్టీగా ఉంటుంది. ముద్దపప్పు పచ్చి పులుసు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ముందు చింతపండునైతే నానబెట్టేసుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసాన్ని అంతా తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలండి. ఇలా పులుసు అంతా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని పులుపునైతే చెక్ చేసుకోవాలండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారము ఉప్పు వేసేసుకొని చక్కగా అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పులుసులోకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అందులోకి పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు పోపునైతే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపుని పులుసులో వేసేసుకోవాలండి. చక్కగా పోపు అంతా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ని అయితే వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందే. ఇలా సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ని వేసేసుకోవాలండి. చక్కగా ఇలా ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని చక్కగా అంతా కలిపేసుకోవాలండి. పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దామండి. బాయ్.